వీక్షకులందరికీ పునఃస్వాగతం. ఈరోజు నేను అమ్మ ప్రేమ యొక్క మాధుర్యం గురించినటువంటి విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను. ఈ లోకంలో అత్యంత అమృతప్రాయమైనది ఒక అమ్మ ప్రేమ మాత్రమే. ఈ సృష్టిలో భగవంతుడు తనకు మారుగా అమ్మను సృష్టించాడని అందరూ చెప్తూ ఉంటారు. 9 మాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చి బిడ్డ యొక్క ఆలనా పాలన చూస్తూ బిడ్డకు నడక నేర్పి బిడ్డకు నడత నేర్పి కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ చివరికి తాను కాటికి చేరేంత వరకు కూడా తన బిడ్డ పట్ల పరిపూర్ణమైనటువంటి వాత్సల్యాన్ని చూపిస్తుంది అమ్మ. అమ్మ ప్రేమ అజరామరం, వెలకట్టలేనిది. అమ్మ ప్రేమ అంగడి సరుకు కాదు, అమ్మడానికి కానీ కొనడానికి కానీ. అంత మధురమైనటువంటి అమ్మ ప్రేమలో మునిగి తన్మయుల కానటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఎవరు ఉండరు కదా. అటువంటి అమ్మ ప్రేమకు రుణం తీర్చుకునేటువంటి అవకాశం మనకుందా? రుణం తీర్చుకోగలమా? ఆ సామర్థ్యం మనకుందా? ఎంత చేసినా ఏమి చేసినా కానీ ఆ రుణానుబంధం అలా మిగిలి ఉంటూనే ఉంటుంది. అలా అమ్మ ప్రేమలో మునిగి అమ్మకి ఎంతో కొంత సేవ చేసుకుంటూ కాలం గడపనటువంటి వాడు ఎవడైనా ఉంటే వాడి బ్రతుకే వ్యర్థం. అమ్మ ప్రేమను అర్థం చేసుకున్నటువంటి వాడు కూడా వ్యర్థమైనటువంటి చెదపురుగు లాంటి వాడే. దీనికి సంబంధించి ఒక కథ చెప్తాను. పూర్వం ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. అతనికి ఒక భార్య. ఆ దంపతులకి ఒక అందమైనటువంటి పిల్లవాడి పట్ల భార్యాభర్తలు ఇద్దరూ ఎంతో అపురూపంగా ప్రేమను పంచుతూ చూసుకుంటున్నారు. కాలం జరుగుతోంది, బిడ్డ పెరుగుతున్నాడు, చదువుకునేటువంటి వయసు వచ్చింది. తండ్రి బిడ్డను తీసుకువెళ్ళి ఒక గురువు దగ్గర చేర్పించి చదువు నేర్పించడం ప్రారంభించాడు. చాలా చక్కగా చదువుకుంటున్నాడు ఆ కుర్రవాడు. తండ్రి కుటుంబ భారాన్ని మోస్తూ తీరిక లేని సమయాన్ని గడుపుతూ ఇంకా బిడ్డ యొక్క చదువు సంధ్యల గురించి పట్టించుకోకుండా భారాన్ని తన భార్య మీద మోపాడు. భార్య బిడ్డ యొక్క చదువు సంధ్యల గురించి పట్టించుకోవటం మొదలుపెట్టింది. కొంతకాలం గడిచింది. ఆ తర్వాత బిడ్డ చదువు ఎలా ఉందనేది నెమ్మదిగా ఆ తల్లికి తెలిసింది. బిడ్డ యొక్క ఆలోచనలు మారాయి. స్నేహితులు పెరిగారు. వ్యసనాల బారిన పడ్డాడు. మత్తు పానీయాలు సేవిస్తున్నాడు. జోదమాట ఆడుతున్నాడు. తల్లితోటి పోట్లాడుతున్నాడు. ఎదురు తిరుగుతున్నాడు. తల్లిని ఈసడించుకుంటున్నాడు. హేయంగా మాట్లాడుతున్నాడు. ఈ రకంగా బిడ్డ పూర్తిగా చెడు వ్యసన బారిన పడ్డాడు. గమనించినటువంటి తల్లి వెంటనే బిడ్డని మందలించడం ప్రారంభించింది. నాయన, నువ్వు అటువంటి పనులు చేయకు. తండ్రి గారికి తెలిస్తే నిన్ను నన్ను ఇంట్లోంచి గెంటి వేస్తారు. కాబట్టి బుద్ధిగా చదువుకో అని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తోంది. కానీ బిడ్డ మీద ఉన్నటువంటి అచంచలమైన అమితమైనటువంటి ప్రేమతోటి కఠినంగా వారించలేకపోతుంది. బిడ్డని సరైనటువంటి మార్గంలో పెట్టలేకపోతుంది. దాంతో ఈ కుర్రవాడు విపరీతమైనటువంటి స్థితికి చేరుకున్నాడు. ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులన్నీ తీసుకువెళ్ళి అవి అమ్మి జోదమాటలో పందెంగా పెట్టడం మొదలుపెట్టాడు. తల్లి ఒకవైపు అది వారిస్తూనే ఆ వస్తువులు తీసుకెళ్ళడానికి అనుమతిస్తోంది. ఇలా కొంతకాలం గడిచింది. తర్వాత ఒకానొక రోజున మొత్తం విలువైనటువంటి వస్తువులన్నీ అయిపోయాయి. మరలా ఆడడానికి ఈ కుర్రవాడు వెళ్ళాడు. మిగిలిన జోదపు స్నేహితులు ఇతన్ని ఆడించుకోవడానికి ఇష్టపడలేదు. నీ దగ్గర విలువైనటువంటి వస్తువులు ఏమీ లేవు, నువ్వు ఎలా ఆడతావు, కాబట్టి నువ్వు వెళ్ళిపో అని వాళ్ళు హేళనగా వెక్కిరిస్తూ నవ్వుతూ మాట్లాడారు. రోషం వచ్చినటువంటి ఈ పిల్లవాడు, లేదు నేను ఆడతాను, ఇవాళ నేను గెలుస్తాను అన్నాడు. నేను పందెం ఏం తేవపోయినా కానీ ఇవాళ గెలుస్తా, కాబట్టి ఆ డబ్బుని మీరందరూ పంచుకుందరు కానీ అని కూడా చెప్పాడు. దానికి వాళ్ళు సుతారము ఇష్టపడలేదు. నువ్వు వెళ్ళిపోవయ్యా, నువ్వు వల్ల ఏమి కాదు, నీ దగ్గర ఏమి విలువైనటువంటి వస్తువులు లేవు కనుక నువ్వు ఏ రోజును కూడా జూదమాటలో గెలవలేదు కనుక నువ్వు ఇక్కడ ఉండవద్దు బతిమలాడాడు. ఏదో రకంగా నేను ఆడతాను, గెలుస్తాను. సరే, ఇంకా వాడు ఇక్కడి నుంచి కదలట్లేదు కనుక వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటూ వాళ్ళలో ఒకడు అడిగాడు,
ఒరే మీ ఇంట్లో నీకు ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవర్రా అని. వెంటనే ఈ కుర్రవాడు నా అమ్మ నాన్న ఇద్దరూ చాలా ఇష్టం అని చెప్పాడు. అయితే ఇద్దరిలో ఇంకా బాగా ఇష్టం ఎవరు? నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. సరే మీ అమ్మ అంటే నీకు చాలా ఇష్టం అంటున్నావు కదా, అయితే నువ్వు చక్కగా నీ అమ్మ యొక్క గుండెకాయని పందెంగా పెట్టి ఆట ఆడతావా? ఓడిపోతే ఆ గుండెకాయని తీసుకొచ్చి మాకు ఇస్తావా? తప్పనిసరిగా ఆడతాను అని ఏమాత్రం సంకోచించకుండా చెప్పేశాడు. జోదమాట ఆడాడు, ఓడిపోయాడు. ఓడిపోయిన వెంటనే ఇప్పుడు ఈ పిల్లవాడు ఆ అమ్మ యొక్క తన అమ్మ యొక్క గుండెకాయని తీసుకురావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఎలా తీసుకురాగలుగుతాడు? తల్లి గుండెకాయని తీసుకురావటం అంటే మాటలా? నవ్వారు, హేళన చేశారు. దాంతో రోషము పౌరుషం వచ్చింది. తక్కువ చేసి మాట్లాడినటువంటి తన యొక్క జోదపు స్నేహితులను చూసి, ఒరే మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే నేను నా తల్లి యొక్క గుండెకాయని తీసుకొస్తానని పరుగున ఇంటికి వెళ్తాడు. ఆయాసపడుతున్నటువంటి బిడ్డను చూసి తల్లి గాబరపడి, ఏమైందిరా నాయన, ఎందుకు ఇలా ఆయాసపడుతున్నావు, ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావు అంటే, అమ్మ నిన్ను ఒకటి అడగాలి, అది నువ్వు నాకు ఇవ్వాలి అని అన్నాడు. అలాగే అడుగుదు కానీ నేను నీకు ఇస్తాను, కానీ ఏమైంది, ఎందుచేత ఇలా ఉన్నావు అని అంటే, అప్పుడు కాదు నువ్వు నాకు ఇవ్వాలి అని మరలా అడిగాడు. సరే ఇస్తానులే, ఒకసారి కూర్చో అని చెప్పి విసనకర తీసుకొచ్చి విసురుతుంది. ఆయాసం తగ్గిన తర్వాత ఇప్పుడు చెప్పు నాయన, ఏమడిగావు, ఏం కావాలి నీకు అంటే, అమ్మా ఇవాళ కూడా నేను జూదం ఆడాను, ఓడిపోయాను అని చెప్తాడు. ఆడద్దన్నాను కదరా నాన్న, ఎందుకంటే నాన్నగారికి తెలిస్తే నీకు నాకు ప్రమాదము, ఎందుకు వచ్చింది, చక్కగా చదువు మీద దృష్టి పెట్టంటే, అమ్మ రేపటి నుంచి ఇక నేను ఆడనమ్మా అని చెప్పాడు. సరే ఇంతకీ ఏం పందెం కట్టావురా అనేప్పటికీ, నీ గుండెకాయని పందెం కట్టానమ్మా అంటాడు ఆ కుర్రవాడు. తల్లి మొహంలో ఎటువంటి మార్పు లేదు. చాలా ప్రశాంతంగా నవ్వుముఖం పెట్టి, ఓష్ గుండెకాయే కదా, నాదే కదా, ఇస్తానులే, ముందు ఎప్పుడో పొద్దుననగా బయటకు వెళ్ళావు, స్నానం చేసి కడుపు నిండా హాయిగా అన్నం తింటూ కానీ రా అని చెప్పింది. అమ్మ మాట తప్పవు కదా, గుండెకాయ ఇస్తావు కదా అన్నాడు అతను. మాట తప్పనిసరిగా గుండెకాయ ఇస్తాను అంటుంది తల్లి. స్నానం చేసి వస్తాడు, కడుపు నిండా అన్నం తింటాడు. చేయి కడుక్కుని వచ్చేలోగా తల్లి ఒక చాకు పట్టుకుని సిద్ధంగా ఉంటుంది. నాయన నువ్వు అడుగుతున్నటువంటి ఈ గుండెకాయని ఇదిగో ఈ చాకుతో కోసి తీసుకువెళ్ళు అన్న వెంటనే చాకు తీసుకుని ఏమాత్రము వెరవకుండా, భయపడకుండా, తన తల్లిని తాను పోగొట్టుకుంటున్నాను, తన తల్లిని చంపేస్తున్నాను అనేటువంటి ఆలోచన లేకుండా ఆ తల్లి గుండెకాయని కోసి అరచేతిలో పట్టుకుని బయలుదేరాడు. ఆ తల్లి కింద పడిపోయి రక్తం చిందినటువంటి ఆ ప్రాంతాన్ని కూడా పట్టించుకోలేదు. ప్రాణపోయిన తన తల్లిని కూడా పట్టించుకోలేదు. ఆ గుండెకాయను పట్టుకుని పరిగెత్తుకుంటూ వెడుతున్నటువంటి ఆ కుర్రవాడుకి కాలికి పెద్ద రాయి అడ్డు తగిలి ఒక్క బోర్లా పడతాడు. అరచేతిలో ఉన్నటువంటి గుండెకాయ ఎగిరి దూరంగా పడుతుంది. అప్పుడు ఆ గుండెకాయ మాట్లాడుతుంది. అయ్యో నాన్న, ఎందుకురా అంత కంగారు, చూసావా కాలికి దెబ్బ తగిలింది, కింద చూసుకోవాలి కదా, నెమ్మదిగా వెళ్ళొచ్చు కదరా నాన్న, ఎందుకంత తొందర, అయ్యయ్యో కాలికి దెబ్బ తగిలి చూసుకోరా అని ఎంతో బాధతో విలవల్లాడిపోతుంది ఆ గుండెకాయ. ఇది సహజంగా జరిగినటువంటి అంశంలాగా కనబడుతుంది. అంటే తల్లి ప్రేమ, తల్లి శరీరం నుంచి గుండె బయటపడినా కానీ గుండె ఎంత ప్రేమను వ్యక్తం చేసిందో చూడండి. తల్లిలో ఉన్నటువంటి ప్రేమ మాధుర్యం అటువంటిది. ఇంత చేసినటువంటి ఈ పిల్లవాడు ఆ గుండెకాయని మరలా తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్దాం ఈలోగా చుట్టుపక్కల వాళ్ళు తల్లిని చంపి పారిపోతున్నాడు అనేటువంటి ఉద్దేశంతో తరిమి వచ్చి కర్రలతో రాళ్లతో కొట్టి చంపారు. ఇక్కడ తర్వాత ఏమైందన్న విషయం కంటే, తల్లి యొక్క అచంచలమైన అమితమైనటువంటి ప్రేమ ఏ స్థితికి చేరుకుందో చూడండి. ప్రేమను పంచడం వేరు, ఆ ప్రేమ పిల్లవాళ్ళు దారి తప్పుతున్నప్పుడు గమనించి ఇంటి పెద్దకి చెప్పి పిల్లవాడిని సరైనటువంటి మార్గంలో పెట్టడం ఒక ఎత్తు. కనుక విషయం అర్థమవుతుందనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నాను. తల్లిదండ్రులు తమ బిడ్డల పట్ల కానీ, లేకపోతే స్నేహితులు ఇతరుల పట్ల కానీ, ఆకాశమంత విశాలమైన, సముద్రమంత లోతైన ప్రేమాభిమానాల్ని పెంచుకోవచ్చు, కానీ అవి తిరిగి పొందలేనప్పుడు అతని మనసు లేకపోతే ఆమె మనసు పూర్తిగా దుఃఖమయ సాగరంలో మునిగి
పోతుంది, బయటపడలేదు. కనుక ప్రేమను పంచండి. కాకపోతే ప్రేమలో అతి ప్రేమ గారాబంతో కూడి ఉంటే బిడ్డల యొక్క ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. తస్మాత్ జాగ్రత్త. మరొక విషయం ఏంటంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.